మనము స్కీమా టెక్నికల్ ఎస్‌ఈఓ డాట్ కామ్ ద్వారా లోకల్ జీఎంబీ డీటెయిల్స్ అన్నీ వేసి ఏదైతే కోడ్ తీస్తామో, ఈ కోడ్‌ని ఇప్పుడు మనము గూగుల్ ట్యాగ్ మేనేజర్‌లో యాడ్ చేయాలి. సో, గో టు గూగుల్ ట్యాగ్ మేనేజర్. గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఎలా క్రియేట్ చేయాలి అంటే, మనకి జస్ట్ ఒక జీమెయిల్ అనేది ఉంటే, మనం ఈ గూగుల్ ట్యాగ్ మేనేజర్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సో, మనకి గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తదనమాట. గూగుల్ ట్యాగ్ మేనేజర్ మనం క్రియేట్ చేసేటప్పుడు త్రూ జీమెయిల్ ద్వారా కనెక్ట్ అవుతాము. తర్వాత ఇక్కడ మనకి ఒక కోడ్ అయితే అది ఇస్తుందనమాట. ఆ కోడ్‌ని మనము వెబ్‌సైట్‌లో యాడ్ చేయాలి. వెబ్‌సైట్‌లో డెవలపర్‌కి ఆ కోడ్ ఇస్తే వెబ్‌సైట్‌లో వాళ్ళు యాడ్ చేస్తారు. ఆఫ్టర్ దట్ వి నీడ్ టు సబ్మిట్ అండ్ పబ్లిష్. ఇక్కడ మీరు ఎప్పుడైతే కోడ్ వస్తదో అది మనం డెవలపర్‌కి ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అండ్ పబ్లిష్ చేయాలి. అప్పుడే మీరు గూగుల్ ట్యాగ్ మేనేజర్ క్రియేట్ చేయడం కంప్లీట్ అవుతుందనమాట. సో, వన్స్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ మనకి రెడీ అయిన తర్వాత, ఇప్పుడు ఈ గూగుల్ ట్యాగ్ మేనేజర్‌లో మనము స్కీమా మార్కప్ కోడ్ అనేది యాడ్ చేస్తాం. అది ఎలా యాడ్ చేస్తాము అంటే, యాడ్ న్యూ ట్యాగ్, ట్యాగ్ కాన్ఫిగరేషన్, దెన్ గో టు కస్టమ్ హెచ్‌టీఎంఎల్. ఇక్కడ హెచ్‌టీఎంఎల్‌లో ఏదైతే మనము స్కీమా మార్కప్ నుంచి కోడ్ ఏదైతే తీసామో, ఈ కోడ్‌ని మనము కాపీ చేసుకొని గో టు గూగుల్ ఇక్కడ మనము పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసి స్క్రోల్ డౌన్, దెన్ ట్రిగ్గర్ మీద క్లిక్ చేసి, ఇక్కడ మనము ఆల్ పేజెస్ ఉంది కదా! ఆల్ పేజెస్ మీద యాడ్ క్లిక్ చేసుకోవాలి. సో, చేసి ఇక్కడ ఇది అయింది కదా! ఆల్ పేజెస్ మీద క్లిక్ చేసి, ఇక్కడ దీనికి ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇది సపోజ్ ఇది స్కీమా మార్కప్ కోడ్ కాబట్టి జీఎంబీ స్కీమా మార్కప్ కోడ్ ట్యాగ్ అని పెట్టి సేవ్ అనేది క్లిక్ చేయాలి. నేను ఆల్రెడీ చేసేసాను. సో, మీకు ఇప్పుడు మళ్ళీ ఇది రెండోసారి అవుతుంది కాబట్టి జస్ట్ ఇక్కడ మీరు నేమ్ యాడ్ చేసి ఇక్కడ సేవ్ అనేది క్లిక్ చేయాలి. వన్స్ సేవ్ క్లిక్ చేసిన తరువాత మీరు నేను డిస్కట్ చేసేస్తున్నాను. బ్యాకొచ్చి సబ్మిట్ అండ్ పబ్లిష్. వన్స్ సబ్మిట్ మీరు క్లిక్ చేసిన తర్వాత అది పబ్లిష్ ఆప్షన్ వస్తది నెక్స్ట్. అది పబ్లిష్ ఆప్షన్ నొక్కి నెక్స్ట్ స్కిప్ ఆర్ కంటెంట్ ఏమైనా డిస్క్రిప్షన్ యాడ్ చేస్తారా ట్యాగ్ నేమ్ అంటుంది. అది స్కిప్ చేసుకోవచ్చు. పబ్లిష్ చేయాలి. దెన్ ఆఫ్టర్ పబ్లిష్ చేస్తే గనక గూగుల్ ట్యాగ్ మేనేజర్‌లో మీరు స్కీమా మార్కప్ కోడ్ అనేది మనము యాడ్ చేసినట్టు. సో, యాడ్ చేశాక ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేది మీరు అనుకుంటారు కదా! సో, ట్రిగ్గర్స్‌లోకెళ్తే ట్యాగ్స్. సో, ఇక్కడ ట్యాగ్స్ చూడండి. ఇక్కడ మనం ఈ ట్యాగ్ యాడ్ చేసాం. సో, చూసారా మనము ఇక్కడ ఏదైతే ట్యాగ్ యాడ్ చేసామో ఆ ట్యాగ్ ఇక్కడ కనిపిస్తుందన్నమాట. హెమటాలజీ స్కీమా ట్యాగ్. ఓవర్‌వ్యూ, వెర్షన్స్. సో, ఈ రోజు నేను ఇందాక క్రియేట్ చేశాను కదా ట్యాగ్. అది ఏ రోజు ఏం యాక్టివిటీ చేశాము అనేది మనకి ఇక్కడ కనిపిస్తదన్నమాట. సో, ఈ ఆప్షన్స్ ఏవి మనం యూజ్ చేయము మోస్ట్‌లీ. ఈ ఫస్ట్ ఓవర్‌వ్యూలోనే మనము యాడ్ చేస్తాము. ట్యాగ్స్ 35 మినిట్స్ ఎగో మనకి ఈ హెచ్టీఎంఎల్ స్కీమా ట్యాగ్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసామన్నమాట. ఓవర్‌వ్యూ, రివ్యూ, ఇది ట్యాగ్ అసిస్టెన్స్. సో, ఇప్పుడు మనము ఈ కోడ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా యాడ్ అయిందా లేదా అనేది ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే స్కీమా వ్యాలిడేటర్ డాట్ స్కీమా డాట్ ఓఆర్జీ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి. వ్యాలిడేటర్ డాట్ స్కీమా డాట్ ఆర్ఎన్జీ. ఇక్కడ రన్ న్యూ టెస్ట్, గివ్ మీ వెబ్‌సైట్ హెమటాలజీ, రన్ టెస్ట్. సో, ఇక్కడ లోకల్ బిజినెస్ చూడండి. మనం ఏదైతే కోడ్ యాడ్ చేసామో మనకి స్కీమా మార్కప్ కోడ్ అయితే యాడ్ చేసింది. లోకల్ బిజినెస్ ఉంది కదా! ఇది మనదే. మనం యాడ్ చేసిందే. జీకే గుప్తా గారి నేము, ఇమేజెస్, ఇంకా స్ట్రీట్ అడ్రెస్సు. వెల్ 1 మినిట్. నెక్స్ట్ స్కీమా మనము చూడండి. మండే ఎవ్రీడే, డే ఆఫ్ వీక్, టైప్, ఓపెనింగ్ అవర్స్. మనం ఏదైతే యాడ్ చేసామో ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ చూడండి. 0 ఎర్రర్స్, 0 వార్నింగ్స్. సో,
ఆ స్కీమా అనేది గూగుల్ ట్యాగ్ మేనేజర్‌లో కరెక్ట్‌గా యాడ్ అయినట్టు. ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ చూపిస్తే గనక మనం ఎక్కడో మిస్టేక్ చేసినట్టు. సో, ఇక్కడ లోకల్ బిజినెస్ 0 వార్నింగ్స్ 1 ఐటెమ్ అయితే మనం యాడ్ చేసాము. సో, ఇక్కడ మనము స్కీమా మార్కప్ అనేది గూగుల్ ట్యాగ్ మేనేజర్‌లో యాడ్ చేసిన తర్వాత ఇక్కడికొచ్చి చెక్ చేసుకోవాలి. స్కీమా డాట్ వర్క్ వాలిడేటర్.